ఆంధ్రప్రదేశ్ను దేశానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా నికార హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చారిత్రాత్మక ముందడుగు పట్టిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాట్లు కార్యక్రమాలు శనివారం ప్రారంభమైందని తెలిపారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ ఫలాలను ఇస్తుందని, ఆనాడు తామిచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గర్వకారణమైన మైలురాయని చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా $10 బిలియన్ సమీకృతి పెట్టుబడి వస్తుందని వివరించారు. ఈ పెట్టుబడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 7.5 గిగావాట్ల సౌర, పవన్ విద్యుత్ మరియు సామర్థ్యం 1 గిగావాట్ ప్లాంట్ మరియు స్టోరేజ్ హైడ్రో ప్లాంట్లను కూడా ఏర్పడతాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో ఉన్న సమగ్రమైన క్లీన్ ఎనర్జీ వ్యవస్థను నిదర్శనమని అన్నారు. ఇక ప్రపంచంలోనే ఈ తరహా కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియాను జర్మనీతో పాటు ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ వేదికగా కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానపరమైన అనుకూల వాతావరణం వల్లే ఇలాంటి చారిత్రాత్మక ప్రాజెక్టులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని చంద్రబాబు తన ప్రకటనలో వివరించారు. సెరమనీకి పైలన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమం 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 సెరమనీకి పైలన్